హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి కృష్ణాష్టమి పండుగ వ్లాగ్ అనమాట. అందరూ కృష్ణాష్టమి పండుగని బాగా జరుపుకున్నారా? ఈ వీడియోలో నేను కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు ప్రిపేర్ చేశాను. అవన్నీ ఎలా ప్రిపేర్ చేశానో మీతో అయితే షేర్ చేసుకుంటాను. అలాగే టెంపుల్కి కూడా అయితే వెళ్ళాం అనమాట. ఆ వ్లాగ్ అంతా అయితే ఇందులో అయితే షేర్ చేస్తాను. ముందుగా అందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు అండి. సో పొద్దున్నే అయితే ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ముందుగా కృష్ణుని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర బియ్య పిండితో అయితే నేను ఈ పాదాలను అయితే వేసుకున్నాను. జస్ట్ మాకైతే బయట చాలా తక్కువ ప్లేస్ ఉంటుందన్నమాట. సో బయట ఇట్లా వేసుకొని పాదాల దగ్గర పువ్వులు అయితే పెట్టేసుకున్నాను. బయట కూడా చక్కగా ముగ్గు పెట్టేసుకుని గుమ్మానికి కూడా పూజ అయితే చేసేసుకుని లోపల కూడా ఇంకా కన్నయ్య పాదాలు అయితే వేసేసుకున్నాను. ఇంకా అక్కడ కూడా పువ్వులు అయితే వేసుకొని పాదాలకైతే నమస్కారం అయితే చేసేసుకున్నాను అనమాట. సో ఇవి నేను మొన్న బియ్య పిండితో చేశాను కదా, వాటితోనే అయితే వేసాను అనమాట. చాలా తెల్లగా వచ్చాయి. ఆరిన తర్వాత చాలా బాగుంది. సో ఈ విధంగా అయితే కన్నయ్య పాదాలను అయితే వేసేసుకుని ఇంకా నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళిపోయి నైవేద్యాల ప్రిపరేషన్ అనమాట. సో ఈరోజు వచ్చేసి నైవేద్యాలు వచ్చేసి నేను అటుకులతో చక్కెర పొంగలి అయితే చేశాను అనమాట. అటుకుల చక్కెర పొంగలి చాలా త్వరగా అయిపోతుంది. అలాగే స్వామికి అటుకులు అంటే చాలా ఇష్టం కదా, సో అందుకని అటుకుల చక్కెర పొంగలి అయితే చేశాను అనమాట. సో దీనికోసం అయితే పావు కప్పు వరకు పెసరపప్పుని అయితే కడిగేసి పెట్టుకున్నాను ముందే. తర్వాత ఇత్తడి గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ముందైతే 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని తర్వాత కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు అనమాట. చక్కెర పొంగల్లో కంపల్సరీ కొబ్బరి ముక్కలు వేసుకుంటాం కదా. సో అవి ఫ్రై అయినాక జీడిపప్పు కాస్త రంగు మారగానే కిస్మిస్ కూడా వేసేసుకొని చక్కగా దూరగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను. అదే నెయ్యిలో ఈ పావు కప్పు పెసరపప్పుని కూడా వేసేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది మనం మెజర్మెంట్ వచ్చేసి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్పుతో పావు కప్పు తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ పెసరపప్పుని సిమ్లో పెట్టేసుకొని మంచి కలరు అలాగే సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఫ్రై అయినాక 1 కప్పు నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. మనకి జస్ట్ పెసరపప్పు అనేది ఉడికితే చాలన్నమాట. ఇంకా ప్రసాదం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని పక్కన 1 కప్పు అటుకులు, ఈ అటుకులు వచ్చేసి పాల అటుకులు పలచగా ఉంటాయి, అవి కాదనమాట. ఇవైతే నేను అమ్మ వాళ్ళు ఆడిచ్చినవి అనమాట. ఆ అటుకులు లావుగా ఉంటాయి అన్నమాట. సో మనం చక్కెర పొంగల్ చేసుకున్నప్పుడు ఈ లావు అటుకులతోనే చేసుకోవాలి. 2 సార్లు కడిగేసుకుని పక్కన పెట్టుకుంటే ఉబ్బుతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి పెసరపప్పుని తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా. సో నేను మూత అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ అటుకుల పక్కనే ఇంకా ఒక గిన్నెలో 1/4 కప్పు బెల్లము, 2 స్పూన్లు పంచదార అనమాట. ఈ గిన్నెలో వేసేసుకొని చక్కగా ఎంతైతే బెల్లం వేసుకున్నామో అంతే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పెసరపప్పు ఉడుకుతూ ఉండగానే పక్క స్టవ్ మీద ఇది పెట్టేసుకుంటే చక్కగా బెల్లం పాకం అయితే రెడీ అయిపోతుంది. అలాగే ఇటువైపు వచ్చేసి పెసరపప్పు కూడా చక్కగా ఉడుకుతుంది అనమాట. ఇది బాగా ముద్దపప్పులాగా అవసరం లేదనమాట. జస్ట్ కొంచెం పలుకులు ఉంటే సరిపోతుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉడికితే చాలు. ఇంకా ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా అటుకులు, చక్కగా ఉబ్బి మెత్తగా అయితే అవుతాయి అన్నమాట. ఇవైతే ఏమి ఉడకవసరం లేదు, చాలా త్వరగా అయిపోతుంది. ఈ అటుకులు ఇందులో వేసేసుకొని ముందు కరగపెట్టుకున్నాం కదా బెల్లం పాకము, అది వేడిగా ఉన్నా ఏం పర్వాలేదు, మనం పాలైతే యాడ్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా ఈ పాకం మొత్తం అందులో వేసేసుకోవాలన్నమాట. చక్కగా పాకం వేసుకుని 2 నిమిషాలు దగ్గరకు వచ్చేస్తే మనకి చక్కగా మంచి రంగుతో అయితే అటుకులు చక్కెర పొంగల్ రెడీ అయిపోతుంది. ఇందులో కొంచెం పచ్చకర్పూరం అనమాట. చక్కెర పొంగల్లో పచ్చకర్పూరం వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్, అవన్నీ అయితే వేసేసుకుని చక్కగా కలిపేసుకున్నాను అనమాట. కమ్మటి వాసనతో ఎంతో రుచిగా ఉండే అటుకుల చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ పూజ సామాన్లు అంతా క్లీన్ చేసేసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇవి అయితే తీసుకొని వచ్చేసి ఇంకా దేవుడి దగ్గర అయితే ఇంకా కొన్ని పనులు అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ప్రసాదాలన్నీ అయిన తర్వాత చేసుకోవాలంటే మళ్ళీ టైం పడుతుంది కదా. సో ప్లేట్లో పెట్టి కృష్ణుని అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా చక్కగా చక్కెర పొంగల్ అయితే దగ్గరకు వచ్చేసింది. దీన్ని గిన్నెలో వేసేసుకొని ముందు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పైన అయితే
పెట్టుకొని గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా చక్కగా కృష్ణయ్యకి నివేదించడానికైతే అటుకుల చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందనమాట. నిజంగా ఈ ప్రసాదం చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెన్నపూస అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కృష్ణుడికి వెన్నపూస అంటే చాలా ఇష్టం కదా. ఆ వెన్న కోసమే వాళ్ళ స్నేహితులతో కలిసి ఉట్టెల మీదకి పైకి ఎక్కి మరి యశోదమ్మతో దెబ్బలు తినేసి కంప్లైంట్లు అన్నీ చేసేవాడంట. సో మరి మనం వెన్నపూస చేయకపోతే ఎలాగా కృష్ణాష్టమికి, అందుకని మీగడైతే స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా కుండలో చేసే వాళ్ళైతే ఇంతవరకు, ఇప్పుడైతే మనకు అంత ఓపిక టైము ఎక్కడుంది, అందుకని ఇంకా మీగడంతా కూడా మిక్సీలో అయితే వేసేసుకొని చక్కగా అయితే ఒక 2 నిమిషాలు బ్లెండ్ చేసాను. వెన్నపూస అయితే రెడీ అయిపోయిందనమాట. దగ్గరకు వచ్చిన తర్వాత కూలింగ్ వాటర్ వేసుకుంటే మనకి వెన్నపూస చక్కగా ముద్దలాగైతే వచ్చేస్తుంది. సో ఈ విధంగా వెన్నపూసను అయితే తీసేసుకుంటున్నాను అనమాట. తీసిన వెంటనే ఇంకా వేరే వాటర్లో అయితే వేసుకుంటున్నాను అనమాట. ఈ వెన్నపూస తీసిన తర్వాత నీళ్ళల్లో వేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని మళ్ళీ 2 సార్లు అయితే నీట్గా క్లీనింగ్ అయితే చేసేసాను. ఇంకా కన్నయ్యకి పెట్టడానికి వెన్నపూస రెడీగా ఉందనమాట. సో దీనికి మళ్ళీ డైరెక్ట్గా ఓన్లీ వెన్నపూసే కాకుండా దాంట్లో కొంచెం పట్టిక బెల్లం చిప్స్ ఉంటాయి కదా, లేదంటే పంచదారన్న వేసేసుకొని కుంకుమ పువ్వు కలిపిన పాలనైతే పైన వేసుకున్నాను. ఇలా పెడితే చాలా బాగుంటుందన్నమాట. ఇది లాస్ట్ టైము గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు పెట్టిన వెన్నపూస చాలా తీయగా, అంటే లాస్ట్ టైం కృష్ణాష్టమికి గుడికి వెళ్ళినప్పుడు లాస్ట్లో నైవేద్యం పెట్టిందా దాన్ని మనకి ప్రసాదంగా పెడతారనమాట. సో అందుకని నేను చిప్స్ వేసాను తీయగా ఉంటుందని. నెక్స్ట్ పాలకోవా చేస్తున్నాను అనమాట. ఇది 10 నిమిషాల్లో అయిపోతుంది. ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. తర్వాత మెజర్మెంట్స్ ఒక కప్పుతోనే తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. సో అరకప్పు పాలు వేసాను అనమాట. అరకప్పు పాలు వేసిన తర్వాత ఇది వచ్చేసి పాల పొడి అనమాట. మిల్క్ పౌడరు మనకి సూపర్ మార్కెట్లో అయినా షాప్స్లో అయినా దొరుకుతుంది. ఇది 1 కప్పు, అలాగే ఇంకో అరకప్పు అనమాట. అంటే అరకప్పు పాలు వేసుకొని కప్పున్నర పాల పొడి అయితే వేసుకోవాలన్నమాట. ఇదే మెజర్మెంటు. 10 నిమిషాల్లో అయితే పాలకోవా రెడీ అయిపోతుంది. అదే పాలు వేసి తిప్పాలంటే గంట పడుతుంది. సో క్విక్ అండ్ ఈజీ నైవేద్యం అనమాట. 10 నిమిషాల్లో పాలకోవా. హిందీ వాళ్ళైతే అదే నార్త్ వాళ్ళు దూద్ పేడ అంటారు కదా, అదనమాట. సో ఇంకా వేసేసుకుని మంచిగా, ఇంకా వేసిన తర్వాత మన చెయ్యి ఆకూడదు, స్టవ్ ఆఫ్ అవ్వకూడదు అనమాట. దగ్గరుండి కలుపుతూనే ఉండాలి. కొంచెం మంచి టెక్స్చర్ వచ్చిన తర్వాత ఒక పావు కప్పు పంచదార పొడి చేసేసుకున్నాను. పావు కప్పు పంచదార పొడి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. పంచదార పొడి వేసుకుని మంచిగా దగ్గరుండి అది చక్కగా చిక్కబడే వరకు తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట. సో మనకి ఇలా చూసుకుంటే తెలుస్తుంది, బాల్ లాగా చేస్తే వస్తుంది అనమాట. నాకు 6 నిమిషాలు అయితే ఆపకుండా తిప్పాను. ఇంకా అది రెడీ అయిపోయిన తర్వాత అది చల్లారాలి కదా పాలకోవా చేయడానికి. ఈలోపు అది ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకొని ఇంకా ఫస్ట్ అయితే దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంకా పాలకోవా చేయడానికి ఈ మిక్చర్ అంతా చక్కగా చల్లారిపోయిందనమాట. నేను ఇక్కడ బటర్ పేపర్ తీసుకున్నాను, లేదంటే మనం ఏదైనా ఒక మందమైన నూనె కవర్ కానీ ఏదైనా తీసుకుని చేసుకోవచ్చు అనమాట. క్లోజ్ చేసేసి చపాతీ కర్ర పెట్టి చక్కగా రుద్దేశాను. చేతులకి కర్రకి అయితే నెయ్యి రాశాను అనమాట. ఎందుకంటే మళ్ళీ చేతులు అంటుకుపోతూ ఉంటుంది. కంపల్సరీ నెయ్యి మాత్రం కావాలి. తర్వాత ఇక్కడ నా దగ్గర హార్ట్ షేప్ మౌల్డ్ ఉంటే దాంతో అయితే చేశాను. ఈ మౌల్డ్ అయితే మరీ చిన్నగా ఉందనమాట. చాలా చిన్నగా వస్తున్నాయని చెప్పేసి ఇంకా మిగిలిన వాటిని మొత్తం చక్కగా రౌండ్గా అయితే చేసేసాను అనమాట. సో ఇలా చేసుకుంటే మనకి బయట షాప్స్లో కొన్న పాలకోవా టేస్టే వచ్చిందనమాట. చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరాయి. సో ఇంకా ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇందాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టాను కదా, వాటిలోనే కొన్ని జీడిపప్పులు ఉంచాను. సో ఇంకా వాటన్నిటినీ కూడా పైన స్టిక్ చేస్తానన్నమాట. ఇంకా జీడిపప్పు ఊడిపోకుండా ఉండడానికి కుంకుమ పువ్వు కలిపిన పాలని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ పాలకి ఇంకా అది స్టిక్ అయిపోయి అలాగే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే 10 నిమిషాల్లో పాలకోవా అయితే చేసేసాను. సో ఇంకా పాలకోవా కూడా రెడీ అయిపోయింది. ఇంకా కన్నయ్య దగ్గర పాలకోవా, అలాగే అటుకులు చక్కెర పొంగలి, ఇంకా
ఎంతో ఇష్టమైన వెన్నపూసను కూడా అయితే పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాం అనమాట. చేసిన నైవేద్యం మీద తులసాకు ఇలా పెట్టుకుంటే అది చాలా పవిత్రంగా అవుతుందంట. సో విష్ణుమూర్తికి సమర్పించే వాటిలో ఎక్కువగా తులసి దళం వాడుతూ ఉంటారు కదా, అందుకని ఒక తులసాకుని అయితే ఈ విధంగా పెట్టేసుకొని స్వామివారికి అయితే నివేదించేసుకుని ఇంకా నెక్స్ట్ తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకొని తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంట్లో పూజ అంతా అయిన తర్వాత ఇంకా పిల్లలతో కలిసి అలాగే మా పక్కన ఫ్రెండ్స్తో కలిసి అయితే వేణుగోపాల స్వామి గుడికి అయితే వెళ్ళామన్నమాట. సో గుడి మాత్రం చాలా అంటే చాలా రష్గా ఉంది. ఎందుకంటే మాకు దగ్గరలో ఎక్కడ కృష్ణుడి టెంపుల్ అయితే లేదనమాట. సో అందుకనో ఏమో తెలియదు కానీ చాలామంది ఉన్నారు. దర్శనం అయితే చాలా టైం పట్టిందనమాట. సో ఆ కన్నయ్యని చూడాలంటే ఆ మాత్రం వెయిట్ చేయాలనిపించింది. సో ఇంకా గుడి అంతా చక్కగా అలంకరించారు. చాలా అంటే చాలా బాగుందనమాట. ఈ గుడి వచ్చేసి కొండ మీద అయితే ఉంటుంది. సో వాతావరణం అయితే చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా గుడికి అయితే వెళ్ళిన తర్వాత దర్శనం చేసేసుకొని ఇంకా అక్కడే భోజనాలు అయితే పెట్టారనమాట. ఇంకా మధ్యాహ్నం భోజనాలు కూడా అక్కడే తిన్నాము. ఇది వచ్చేసి ఇంకా కృష్ణుడు టెంపుల్లోనే అనమాట. ఇంకా ఈ విధంగా నామాలు పెట్టి బయట ఫౌంటైన్ లాగా అయితే ఉందన్నమాట. ఇంకా అందరూ ఇక్కడ సెల్ఫీస్ సెషన్ అయితే పెట్టారు. సో మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ తీసుకున్నాము. ఇంకా ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ దీని వెనకాల పెద్ద కొండని గార్డెన్ లాగా చేశారనమాట. మొత్తము గ్రీన్ మ్యాట్స్ అయితే వేశారు. సో పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా 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 బాగుందనమాట. సో పార్క్ లాగా అనిపించింది. పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఫుల్ ఆడుకున్నారనమాట. ఇంక ఇక్కడ స్లైడ్ లాగా ఉందన్నమాట ఈ హిల్ వచ్చేసి. సో ఈ విధంగా ఇంకా కాసేపు అయితే ఇంకా ఇక్కడ అందరం కలిసి కూర్చున్నాము, రిలాక్స్ అయ్యామన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇంకా మా ఇంట్లో కృష్ణుడి అలంకారం అయితే చేశాను అనమాట. సో ఫుల్ డే అయితే ఈ విధంగా స్పెండ్ చేశాము. ఇది మా కృష్ణాష్టమి పండుగ. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అలాగే అందమైన వ్లాగ్స్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.